కరోనా సమయంలో వైద్యానికి ఆ తర్వాత వచ్చిన ఏదైతే హెల్త్ కాంప్లికేషన్స్కి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పటి వరకు బయటపడ్డ నిజాలేంటి? కోవిడ్లో మనం నేర్చుకున్నది ఏంటంటే, ఇనీషియల్గా కొంతమంది యాంటీవైరల్ ఇచ్చిన వాళ్ళు కొంతమంది బాగుపడ్డారు. కాక్టైల్స్, యాంటీబాడీ కాక్టైల్స్ ఇచ్చిన వాళ్ళు కొంతమంది పర్వాలేదు, బాగానే ఉన్నారు. అవి ఒకటైతే స్టెరాయిడ్స్ జుడిషియస్గా ఇచ్చిన వాళ్ళకు బాగానే ఉన్నారు, ఏమి ఇబ్బంది ఏమి లేదు. ఆ టైంలో స్టెరాయిడ్ డోసింగ్ అవన్నీ కూడా చాలా డిబేట్ జరిగింది. సో ఎక్కువ డోసింగ్ అయిన వాళ్ళ వల్ల ఏమీ కాలేదండి. అదో పెద్ద అపోహ ఇప్పుడు కూడా. ఆ టైంలో స్టెరాయిడ్స్ ఇచ్చారు అంటే, ఆ టైంలో స్టెరాయిడ్స్ కోవిడ్కి అవసరం కాబట్టి ఇచ్చారు. కోవిడ్ వల్ల స్టెరాయిడ్స్ ఇచ్చడం వల్ల హిప్ రీప్లేస్మెంట్లు అవ్వలేదు, కోవిడ్ వల్ల హిప్ రీప్లేస్మెంట్లు అయినాయి. కోవిడ్ డ్యామేజ్ ద హిప్స్, అది ఎవరు మాట్లాడట్లేదు. స్టెరాయిడ్ చాలా మందికి ఇస్తామండి మేము. యాజ్ పల్మనాలజిస్ట్, రుమటాలజీ పల్మనాలజీలో యూజ్ చేసేంత స్టెరాయిడ్స్ వేరే బ్రాంచెస్ ఆఫ్ మెడిసిన్లో ఎక్కడ యూజ్ చేయరు. ఎందుకంటే మాకు ఆస్తమాలో, సిఓపిడిలో, ఐఎల్డీల్లో చాలా వాటిలో స్టెరాయిడ్స్ రెగ్యులర్గా వాడతాం. ఈ ఓరల్ స్టెరాయిడ్స్ ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడకూడదు అనేది ఒక పెద్ద క్లినికల్ ఛాలెంజ్ ఎప్పుడు కూడా. కోవిడ్లో ఆ ఎండ్ ఆర్గన్స్ డ్యామేజ్ అయినాయి, హిప్స్ డ్యామేజ్ అయినాయి. హిప్స్ ఏంటి, చివరాకరు ఉండే బ్లడ్ వెసల్స్. అవి కోవిడ్ వల్ల వచ్చిన డ్యామేజ్, అవి స్టెరాయిడ్ వల్ల కాదు. స్టెరాయిడ్స్ ఇంతమందికి ఇచ్చాము, ఎంతమంది ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ది హిప్ వచ్చారు? చాలా రేర్. అది కూడా ఓవర్ ది ఇయర్స్ వాడిన వాళ్ళు వచ్చారు. అలా కోవిడ్లో అలా కాదు, ఎవ్రీ అదర్ పర్సన్ హ్యాడ్ ఏవాస్కులర్ నెక్రోసిస్ ఉండింది. చాలామంది స్టెరాయిడ్ అనేది ఒక భయంకరమైన మందు అన్నట్టుగా అనుకుంటారు. ఇప్పుడు కూడా నేను వర్డ్ స్టెరాయిడ్ అనేది వాడాను అనుకోండి, వద్దులేండి అది అంటారు. కానీ తెలియంది ఏంటంటే స్టెరాయిడే పనిచేస్తుంది దాంట్లో అని. స్టెరాయిడ్ అంటే అది ఏదో బాడీ బిల్డింగ్ స్టెరాయిడ్స్ కాదు, డేంజరస్ స్టెరాయిడ్స్ కాదు ఇవి. దీస్ ఆర్ ఎసెన్షియల్ స్టెరాయిడ్స్. మన బాడీలోనే కొంత స్టెరాయిడ్స్ ఉంటాయి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.